వెస్ట్ బెంగాల్ భగ్గుమంటోంది. అల్లర్లు తారస్థాయికి చేరాయి. లా అండ్ ఆర్డర్ను తుంగలో తొక్కింది. హిందువులపై వరుసగా దాడులకు దిగుతోంది. అందుకు మమతా బెనర్జీ హయాంలోని వెస్ట్ బెంగాల్ గవర్నమెంటే స్వయంగా అల్లరి మూకలకు కొమ్ము కాస్తోంది. దేశం యావత్తు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక దాడుల్ని మూకుమ్మడిగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే మన మల్కాజ్గిరి ఆనందబాగ్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ అణుశక్తి జిల్లా ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్లో హిందువులపై దాడులను తక్షణం ఆపాలని, అలాగే అక్కడ వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఈ ఉదయం నిరసన ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనకు అసంఖ్యాకంగా ప్రజలు తరలివచ్చారు. ఓ హిందువా మేలుకో, విడిపోతే తెగిపోతావు అంటూ ఐక్యతా శంఖారావాన్ని పూరించారు. హిందువుల్లో సంఘటిత శక్తి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జరిగిన ఈ నిరసన ప్రదర్శన వెస్ట్ బెంగాల్కు ఒక చెంపపెట్టులా, హిందువులకు ఒక మేలుకొలుపులా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. खबरदार मतोन्माद कुक्कल्लारा खबरदार मतोन्माद शक्कुल्लारा ममता बनर्जी जागो हिंदू जागो हिंदू जागो हिंदू हिंदू खबरदार मतोन्माद कुक्कल्लारा खबरदार 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 मतोन्माद कुक्कल्लारा खबरदार खबरदार ఆలోచిస్తే గత 2 సంవత్సరాలుగా చూస్తే అనేక రకాలైన ఊచుకోతలు. మొన్న జరిగినటువంటి జల్పాయిలో జరిగినటువంటి ఆ అఘోరం ఎవరికి తెలుసు? అసలు మనకి ఎంతవరకు మన గురించి మనకు తెలుస్తుంది. ఇది మన దేశమేనా పక్క దేశమా అనే విధంగా ఉంది. ఏమి అంటే ఆ అమ్మకంట ఏమీ తెలియదంట. మరి ఆమె మతం మార్చుకొని అందులో ఉందా? పేరు పెట్టుకొని మతం మమతా బెనర్జీ అని అందరికీ సమదర్ పంచుతున్నా అని చెప్పేటువంటి ఆమెకేం తెలియదంట. ఆమెకేం తెలియకుండా ఎక్కడి నుండి జరిగింది అరాచకం, ఎక్కడి నుండి వచ్చి దాడులు జరుగుతున్నాయంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ నుండి బార్డర్లో నుండి వచ్చారంట. పక్క నుండి ఎట్లా వస్తారు? ఇది మా బాధ్యత కాదు, బార్డర్లో ఉండే ఫోర్స్ చూసుకోవాలి, ఇది సెంట్రల్ వాళ్ళ బాధ్యత అని చెప్తుంది. బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేకుండా ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటిది కేవలం ఓట్ల కోసం, జరగబోయేటువంటి కాలంలో వచ్చే ఎలక్షన్ల కోసం ఈ హిందువుల మీద, అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు ఆమె దిక్కు కాదా? వెస్ట్ బెంగాల్లో జరిగిన దాడులను గమనిస్తే ఏమనిపిస్తుంది? వేలల్లో మంది వచ్చి, వేలల్లో ముస్లిం వాళ్ళు వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి హిందువులని చంపడము, నరకడము, ఇల్లు తగలబెట్టడము, ఇంత పెద్ద విధ్వంసం జరిగితే సుప్రీంకోర్టు కనిపించడం లేదా? సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? మీరు సుమోటోగా తీసుకోలేకపోయినరా? మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక మంది హిందూ బంధువులు ఆనందబాగ్ చౌరస్తాలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మేము ఈ రోజున ఈ నిరసన చేస్తా ఉన్నాము? ఈరోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్, భారత భూమిలో ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో భారతదేశానికి మాకు సంబంధం లేదు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు పదే పదే హింసను ప్రేరేపిస్తూ ఈ దేశం మొత్తంలో వల్ల ఊరికే మరి ఎందుకు పశ్చిమ బెంగాల్లో మాత్రమే హింస చెలరేగుతా ఉంది? ఏ సందర్భం వచ్చినా, ఈ దేశానికి సంబంధించి ఏ చట్టం చేసినా, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించి ఏ చట్టం చేసినా, హిందువులకు సంబంధించి ఏ చట్టం చేసినా, ఒక రామ మందిరం కట్టినా, ఒక వర్గోపన చట్టం చేసినా మరి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు చెలరేగుతాయి. भारत माता की